బైక్ మీద హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ నాకు ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. స్టార్టింగ్లో చూసుకోండి, ఇట్లా లిరిక్స్తోని ఉంటుంది, డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అయిపోయిన తర్వాత ఇట్లా 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ 8.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోలను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. ఇలానే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. వీడియో సింపుల్గా ఉంటుంది, కొద్దిగా చూసుకొని చేసుకోండి. మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం మళ్ళీ నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి ఇలా. ఓకే, సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది, చూసుకొని చేసుకోండి. కొద్దిగా వీడియో స్కిప్ చేస్తున్నాను, ఫొటోస్ యాడ్ చేసే టైం ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ 6.6 మిల్లీ సెకండ్ దగ్గర ఒక ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 8.7 మిల్లీ సెకండ్ దగ్గర ఒక ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసండి, ఇలా బిగ్ ఫోటో ఉంది కదా, లాంగ్ ఎఫెక్ట్. దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో ఇక్కడ చిన్న 2 ఫొటోస్ వస్తాయి. ఈ 2 ఫొటోస్కి యాడ్ చేయకండి. ఇక్కడ మిడిల్లో లాంగ్ లెంత్ ఉంది కదా, ఇక్కడ ఉన్న ఫొటోస్కి మాత్రం యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఇక్కడ డబుల్ బిట్ మార్క్ కూడా ఇచ్చాను. డబుల్ బిట్ మార్క్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఫోటోస్ రెడీ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకొని సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ 11.4 మిల్లీ సెకండ్ ఇలానే సేమ్ మిడిల్లో 2 ఫొటోస్ వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ వరకు ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ రెడీ చేసుకొని పైన పేస్ట్. ఓకే, మళ్ళీ 2 ఫోటో వదిలేసి మళ్ళీ ఓకే సేమ్ మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసి మళ్ళీ ఇక్కడ సేమ్ 2 ఫొటోస్ వదిలేసి 2 ఫొటోస్కి యాడ్ చేసేసేయండి. ఇక్కడ మిడిల్లో మళ్ళీ వదిలేసి లాస్ట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 8.5 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, సింగిల్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకొని దీని పక్కన ఉన్న ఫోటోకి యాడ్ చేసుకోండి, చిన్న ఫోటోకి. పేస్ట్ టైల్ పక్కన పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్. ఓకే, ఈ లాంగ్ ఫోటోను వదిలేసి ఇక్కడ చిన్న ఎటు ఉన్నాయి కదా, ఈ ఫొటోస్కి యాడ్ చేసుకోండి. ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ టైల్ పక్కన పైన క్లిక్ చేసుకొని కలర్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసి ఇక్కడ మిడిల్లో చిన్నగా ఉన్నాయి కదా, దీని ఫొటోస్కి మాత్రం యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకొని పేస్ట్. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసి మళ్ళీ ఇక్కడ చిన్న ఫొటోస్కి ఇలానే వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.